వెల్కమ్ టు 10 Max. This is Sumitra. టాలీవుడ్ స్టార్ హీరోలంతా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్నారు. చకచకా షూటింగ్ కంప్లీట్ చేసి ప్రమోషన్స్ కి రెడీ అవుతున్నాడు కల్కి. విశ్వంభర్తో బాక్స్ బద్దలు కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు బాస్. హంటింగ్ కంటిన్యూ చేస్తున్నాడు బాలయ్య. డిఫరెంట్ లొకేషన్స్ లో హీరోలు దుమ్ము లేపుతున్నారు. మరి లొకేషన్స్ ఏంటి, ఆ సినిమాలేంటి? లెట్స్ హ్యావ్ ఏ డీటెయిల్ స్టోరీ. విజువల్ వండర్ గా తెరకెక్కుతున్న ప్రభాస్ ప్రాజెక్ట్ కే షూటింగ్ ఫుల్ స్వింగ్ లో నడుస్తోంది. నాగాస్విన్ డైరెక్షన్ లో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శంకరపల్లిలో జరుగుతోంది. ఓవైపు షూటింగ్, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ రెండింటినీ డబుల్ ట్రాక్ పై పరుగులు పెట్టిస్తోంది మూవీ టీం. ఆన్ టైమ్ లో రిలీజ్ చేసేందుకు ఫుల్ గా ప్రిపేర్ అవుతున్నారు. మార్చి ఎండింగ్ నుంచి ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టే ప్లాన్ లో ఉందట కల్కి టీం. కల్కి షూటింగ్ ఎండింగ్ స్టేజ్ లోకి వచ్చేయడంతో ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో నెక్స్ట్ రాజాసాబు మూవీ పట్టాలెక్కబోతోంది. రాజాసాబ్ షూటింగ్ మార్చి 13 నుంచి హైదరాబాద్ లో జరగబోతోంది. విశ్వంభర మూవీతో మెగా ఫ్యాన్స్ ని థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్న చిరు నాన్ స్టాప్ గా షూట్ చేస్తున్నారు. డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న విశ్వంభర షూటింగ్ ప్రస్తుతం కొల్లూరులో వేసిన గుంటూరు కారం సెట్ లో జరుగుతోంది. రీసెంట్ గానే ఓ సాంగ్ షూటింగ్ కంప్లీట్ చేసింది మూవీ టీం. గత ఏడాది ఎండింగ్ లో వచ్చిన భగవంత్ కేసరితో హిట్ కొట్టిన బాలయ్య ఈ ఏడాది కూడా హంటింగ్ మొదలు పెట్టేశారు. బాలకృష్ణ, డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ టీజర్ తోనే మాస్ ఆడియన్స్ కి మంచి ట్రీట్ ఇచ్చింది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో నాన్ స్టాప్ గా జరుగుతోంది. హిట్ కోసం వెయిట్ చేస్తున్న యంగ్ హీరో నితిన్ ఈసారి రాబిన్ హుడ్ గా ఆడియన్స్ ని అలరించేందుకు రాబోతున్నాడు. వెంకీ కుడుముల డైరెక్షన్ లో యాక్షన్ అడ్వెంచర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నితిన్ దొంగ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు టాక్. ప్రస్తుతం రాబిన్ హుడ్ షూటింగ్ నాంపల్లిలో జరుగుతోంది. తండెల్ మూవీతో బాక్సాఫీస్ వద్ద తడాఖా చూపించేందుకు రెడీ అవుతున్నారు యంగ్ హీరో నాగచైతన్య. ఇప్పటికే రిలీజ్ అయిన తండెల్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చందు మొండేటి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న తండెల్ షూటింగ్ ప్రస్తుతం BHEL రామచంద్రాపురంలో జరుగుతోంది. యంగ్ హీరోలు శర్వానంద్, విజయ్ దేవరకొండ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. రామాబరాజు డైరెక్షన్ లో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ తారామతి బారాదరిలో స్టార్ట్ అయింది. ఇటు విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ షూటింగ్ హైదరాబాద్ లోని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ IT ఆఫీస్ లో జరుగుతోంది. హీరోలంతా ఆన్ టైమ్ లో షూటింగ్ కంప్లీట్ చేసేసి ఆడియన్స్ ని ఫుల్ గా ఎంటర్టైన్ చేసేందుకు రెడీ అవుతున్నారు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అని రైజింగ్ తోనే టోటల్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేశాడు పుష్పరాజ్. రైజింగే ఆ రేంజ్ లో ఉంటే రూలింగ్ ఇంకే రేంజ్ లో ఉంటుందోనని పుష్ప 2 కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎక్స్పెక్టేషన్స్ కి తగ్గట్టే ఐకాన్ స్టార్ తో కలిసి సుకుమార్ పక్కాగా రెడీ అవుతున్నాడు. అయితే ఈసారి మాత్రం బాక్సాఫీస్ వద్ద పుష్పరాజ్ కు గట్టి పోటీనే ఎదురవ్వబోతోంది. తగ్గేదేలే అన్నట్లు 15 ఆగస్టు బరిలోనే దిగుతున్నాడు పుష్పరాజ్. ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ కి అసలు సిసలైన కిక్కిచ్చేందుకు పక్కాగా రెడీ అవుతున్నాడు డైరెక్టర్ సుకుమార్. బ్రేకులు లేకుండా పుష్ప 2 షూటింగ్ కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం వైజాగ్ పోర్టులో ముఖ్యమైన సీన్స్ ని షూట్ చేస్తున్నారు. ఇక అసలే నో కాంప్రమైజ్ అన్నట్టే ఉంటుంది పుష్పతో వ్యవహారం. ఇలాంటి సిచ్యువేషన్ లో 15 ఆగస్టు ప్లానింగ్ లోనే ఉన్న మిగతా హీరోలకు డైరెక్టర్స్ కి పెద్ద పోటీ వచ్చిపడ్డట్టు అయిందిప్పుడు. లియో తర్వాత దళపతి విజయ్ హీరోగా రాబోతున్న మూవీ గోట్, గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. వెంకట్ ప్రభు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీని ఆగస్టులో రిలీజ్ చేస్తారని టాక్ నడుస్తోంది. వార్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న గోట్ మూవీపై ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉన్నాయి. పైగా హాలీవుడ్ మూవీస్ తో కంపేర్ చేస్తూ ఉండడంతో హైప్ పెరిగింది. వేగంగా షూటింగ్ కంప్లీట్ చేసి గోట్ ని ఇండిపెండెన్స్ డే బరిలో దింపాలని ప్రయత్నాలు చేస్తున్నారట. అంతా అనుకున్నట్టు జరిగితే కోలీవుడ్ లో ఐకాన్ స్టార్ కి దళపతికి పోటీ తప్పదు అనుకుంటున్నారంతా. మరోవైపు హిందీలో అజయ్ దేవగన్ హీరోగా తెరకెక్కుతోన్న సింగం అగైన్ మూవీ కూడా ఇండిపెండెన్స్ డే బరిలోనే ఉంది. పైగా సింగం కూడా అస్సలు తగ్గేదలే అన్నట్టే ఉన్నాడు. సింగం సిరీస్ కి బాలీవుడ్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి ఈసారి కూడా బొమ్మ అదిరిపోతుందనే బజ్ క్రియేట్ అయింది. సో బాలీవుడ్ లో కూడా పుష్పరాజ్ కి పోటీ గట్టిగానే ఉంటుందని ప్రచారం జరుగుతోంది. అటు మలయాళంలో సూపర్ స్టార్ మమ్ముటి, అమల్ నీరద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిలాల్ మూవీ కూడా ఇండిపెండెన్స్ డే రేస్ లోనే ఉందంటున్నారు. మరోవైపు అన్ని భాషల్లో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ మంచి క్రేజ్ ని సంపాదించుకున్న కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన భైరతి రణగల్ మూవీ కూడా ఆగస్టు 15న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. శాండల్వుడ్ లో శివరాజ్ కుమార్ మంచి ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో కన్నడలో కూడా పుష్పరాజ్ కు గట్టి పోటీనే ఎదురవబోతోంది. ఇంతమంది స్టార్ హీరోల పోటీని తట్టుకుని పుష్పరాజ్ రూలింగ్ ఎలా నడుస్తుందో చూడాలి. ఫ్లాపుల్లో ఉన్న హీరోలకు మళ్ళీ హిట్ రుచి చూపిస్తున్నారు. డీలా పడిపోయిన స్టార్ ని మళ్ళీ సెట్ రైట్ చేస్తున్నారు.
బంపర్ హిట్ కావాలనుకునే వాళ్లకు బ్లాక్ బస్టర్స్ ఇస్తున్నారు. కష్టాల్లో ఉన్న హిందీ హీరోలకి సౌత్ డైరెక్టర్లు ఇప్పుడు ఆపద్ బాంధవుల్లా మారిపోయారు. అందుకే బాలీవుడ్ లో మరో స్పెషల్ ప్రాజెక్ట్ కోసం సౌత్ డైరెక్టర్ రంగంలోకి దిగుతున్నాడు. దర్బార్ ఫ్లాప్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకున్న డైరెక్టర్ మురుగదాస్ 3 ఏళ్ల తర్వాత రీసెంట్ గా శివకార్తికేయన్ హీరోగా ఓ మూవీని పట్టాలెక్కించాడు. అయితే దర్బార్ ఫ్లాప్ ఎఫెక్ట్ తో మురుగదాస్ కాస్త డల్ అయ్యాడు అనుకున్నారంతా. మురుగదాస్ కి ఇక చిన్న హీరోలే దిక్కని కూడా ప్రచారం నడిచింది. సరిగ్గా ఇదే టైంలో మురుగదాస్ మరోసారి బాలీవుడ్ కి వెళ్లబోతున్నారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ మురుగదాస్ కాంబినేషన్ లో కిక్ 2 మూవీ పట్టాలెక్కబోతోందంటూ నిన్న మొన్నటిదాకా గట్టిగానే టాక్ నడిచింది. సాజిద్ నడియాడ్వాలా ఈ మూవీని నిర్మిస్తున్నట్టు ప్రచారం సాగింది. అయితే లేటెస్ట్ గా ఈ ప్రచారాన్ని సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ హౌస్ కొట్టిపారేసింది. కిక్ 2 మూవీకి మురుగదాస్ దర్శకత్వం వహించట్లేదని క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు కిక్ 2 కి బదులుగా మురుగదాస్ తో మరో స్పెషల్ ప్రాజెక్ట్ ని పట్టాలెక్కించబోతున్నట్టు ప్రకటించారు. సల్మాన్ మురుగదాస్ కాంబినేషన్ లోనే మరో భారీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. మురుగదాస్ కెరియర్ లో కిక్ లాంటి కామెడీ మూవీస్ ని టేక్ ఆఫ్ చేసిందే లేదు. ఆయన రూటే వేరు, ఆయన మేకింగ్ స్టైలే వేరు. యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీస్ ని తెరకెక్కించడంలో మురుగదాస్ ఎక్స్పర్ట్. అందుకే అలాంటి స్టోరీతోనే బాలీవుడ్ లో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తోందట సాజిద్ నడియాడ్వాలా ప్రొడక్షన్ హౌస్. పైగా సల్మాన్ ఖాన్ ఖాతాలో ఈ మధ్య పెద్దగా హిట్ సినిమాలేం లేవు. అందుకే ట్రెండ్ ని ఫాలో అవుతూ సౌత్ డైరెక్టర్ సాయం తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. సౌత్ నుంచి వెళ్లి షారూఖ్ కి జవాన్ తో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు డైరెక్టర్ అట్లీ. అలాగే ఇప్పుడు సల్మాన్ కోసం మురుగదాస్ రంగంలోకి దిగుతున్నాడు. మరి కండల వీరుడికి సౌత్ డైరెక్టర్ సెంటిమెంట్ కలిసొస్తుందో లేదో, మురుగదాస్ మళ్లీ ఫామ్ లోకి వస్తాడో లేదో చూడాలి. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ చేసి ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన లేడీ సూపర్ స్టార్ దీపికా పదుకోన్ ఇప్పుడు తన అప్కమింగ్ మూవీస్ ని త్వరగా పూర్తి చేసేందుకు రెడీ అయింది. జీవితంలో మోస్ట్ మెమరబుల్ మూమెంట్స్ ని అస్సలు మిస్ చేసుకోవద్దని గట్టిగా ఫిక్స్ అయినట్టుంది దీపిక. అందుకే తొందరగా ప్యాకప్ చెప్పేసి హాయిగా ఇంట్లో రెస్ట్ తీసుకునేందుకు సిద్ధమవుతోందట. మోస్ట్ బిజీయెస్ట్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ కి ఇన్నాళ్లకు రెస్ట్ తీసుకునే టైం వచ్చింది. బాలీవుడ్ పవర్ కపుల్ రణ్వీర్ సింగ్, దీపిక త్వరలోనే పేరెంట్స్ కాబోతున్నట్టు ఇదివరకే ప్రకటించారు. అందుకే మరికొద్ది రోజుల్లో లేడీ సూపర్ స్టార్ ఫుల్ గా రెస్ట్ మోడ్లోకి వెళ్తుందని జోరుగా ప్రచారం నడుస్తోంది. లాస్ట్ వీక్ జామ్నగర్ లో జరిగిన అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ లో మెరిసిన దీపిక ఇప్పుడు మళ్లీ తన మూవీ లైన్ లోకి అడుగుపెట్టింది. లేటెస్ట్ గా భర్త రణ్వీర్ సింగ్ స్వయంగా దీపికను ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసి వెళ్లాడు. భార్య విషయంలో స్పెషల్ కేర్ చూపిస్తున్నాడు రణ్వీర్. పూర్తిగా రెస్ట్ మోడ్లోకి వెళ్లకముందే తన చేతిలో ఉన్న సినిమాల్ని చకచకా కంప్లీట్ చేసేందుకు ప్రయత్నిస్తోందట దీపిక. ప్రస్తుతం దీపిక చేతిలో ప్రభాస్ కల్కి మూవీతో పాటుగా బాలీవుడ్ యాక్షన్ ఎంటర్టైనర్ సింగం అగైన్ సినిమాలున్నాయి. ఈ 2 సినిమాల షూటింగ్ దాదాపుగా ఎండింగ్ స్టేజ్లోనే ఉంది. అందుకే దీపిక పోర్షన్ కూడా 90% కంప్లీట్ అయినట్టే అని తెలుస్తోంది. డబ్బింగ్ తో పాటుగా ఏదైనా చిన్న ప్యాచ్ వర్క్ ఉంటే ఆ పని కూడా ముందుగానే కంప్లీట్ చేసేసి ఫ్రీ బర్డ్ అయిపోవాలని ట్రై చేస్తోందట లేడీ సూపర్ స్టార్. కల్కి, సింగం అగైన్ 2 సినిమాల్ని పూర్తిగా కంప్లీట్ చేసేసి దీపిక లాంగ్ గ్యాప్ తీసుకోబోతోందట. అంటే ఇప్పట్లో మరో ప్రాజెక్ట్ ని ఓకే చేయొద్దని గట్టిగా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఇప్పటికే స్పెషల్ హెల్దీ డైట్ ని ఫాలో అవుతూ బిడ్డ ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్టు రీసెంట్ గానే చెప్పుకొచ్చింది. మొత్తానికి మాతృత్వంలోని ఆనందాన్ని, మెమరబుల్ మూమెంట్స్ ని అస్సలు మిస్ అవ్వొద్దని స్ట్రాంగ్ గా నిర్ణయించుకున్నట్లుంది దీపిక. సలార్ పార్ట్ 2 పై సాలిడ్ అప్డేట్. ఆ ఒక్కటి అడక్కు అంటున్న అల్లరోడు, కళ్యాణి వచ్చేసానంటున్న రౌడీ హీరో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ ని ఇప్పుడు బ్రీఫ్ గా చూసేద్దాం. గోట్ లైవ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న హీరో పృథ్వీరాజ్ సలార్ 2 షూటింగ్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు. అతి త్వరలో సలార్ సెకండ్ పార్ట్ షూటింగ్ స్టార్ట్ కాబోతోందని కన్ఫర్మ్ చేశాడు. కల్కి షూటింగ్ కంప్లీట్ చేసేసి ప్రభాస్ సలార్ టీంతో జాయిన్ అవ్వనున్నట్లు తెలుస్తోంది. అల్లరి నరేష్ లీడ్ రోల్లో డైరెక్టర్ మల్లి అంకం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ఆ ఒక్కటి అడక్కు. మార్చి 22న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ రిలీజ్ వాయిదా పడినట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సినిమా టీజర్ ను మార్చి 12న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురాం తెరకెక్కిస్తున్న మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలోంచి 2వ సాంగ్ ని మార్చి 12న రిలీజ్ చేస్తున్నట్టు మూవీ టీం ప్రకటించింది. దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించిన ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న రిలీజ్ కాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం త్వరలోనే వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. రాజావారు, రాణిగారు సినిమాలో హీరోయిన్ గా తనతో కలిసి నటించిన
ప్రేమించిన రహస్యను పెళ్లి చేసుకోబోతున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ వారంలోనే నిశ్చితార్థం జరగనున్నట్టు ప్రచారం జరుగుతోంది. మ్యూజిక్ డైరెక్టర్ ఆర్పి పట్నాయక్ రికార్డ్ చేసిన సంపూర్ణ భగవద్గీత తాత్పర్యాన్ని హీరో విశ్వక్సేన్ లాంచ్ చేశారు. నేటి తరంతో పాటు అందరికీ అర్థమయ్యేలా సంపూర్ణ భగవద్గీత తాత్పర్యం చాలా అద్భుతంగా రికార్డ్ చేసినట్టు విశ్వక్సేన్ తెలిపారు. ఇది వాళ్ళ 10 Max. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 10 TV.